హాయ్ అండి. ఈరోజు రెసిపీ గోంగూర కాజు చికెన్. ముందుగా గోంగూరని శుభ్రంగా కడుక్కొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక గోంగూర వేసి మగ్గించుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీనిలోనే నానబెట్టిన జీడిపప్పు, ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్, మీ రుచికి సరిపడా కారం వేసి మొత్తంగా కలుపుకొని మూత పెట్టి చికెన్ని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న చికెన్లో మెదుపుకున్న గోంగూర కలుపుకొని ఒక 10 నిమిషాలు చికెన్ని గోంగూరతో ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి. ఈ కర్రీకి లేత జీడి గింజల నుంచి తీసిన జీడిపప్పు అయితే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.